తాళం చెవులు. ఇందులో ఫ్యాక్టరీవి, షాప్వి, ఇంటివి అన్నీ ఉన్నాయి. మరి ఇల్లు ఇప్పుడు ఖాళీ చేస్తున్నారు? ఈ రోజే వచ్చి స్వాధీనం చేసుకోవచ్చు. నీడనిచ్చే చెట్టు నరికేస్తుంటే ఆ చెట్టు మీద ఉండే పక్షులు కూడా తట్టుకోలేక గోలగోల చేస్తాయి. మరి సాంబయ్య గారికి ఇంత అన్యాయం జరుగుతుంటే మీరంతా చూస్తూ కూర్చుంటారే? డబ్బెవరిస్తే వాళ్లే యజమాని అనుకుంటే మీకు స్విచ్ వేస్తే తిరిగే యంత్రాలకి తేడా ఏమిటి? మేము కేవలం కిరాయి తీసుకునే కూలీలం కాము, శ్రమకు విలువ ఇచ్చే శ్రామికులం అంటారే? అదే నిజమైతే మీ యజమాని కష్టార్జితాన్ని అడ్డంగా దోచేయాలని చూస్తున్న గోవింద్ మీద తిరగబడండి. మేము మనుషులమే, యంత్రాలం కావని నిరూపించండి. అయ్యగారు అయ్యగారు, చిన్నబాబు గారు వంట రూమ్లోకి తలుపేసుకున్నారు. ఎంత పిలిచినా తెరవని అంటున్నారు. లోపల నుంచి పొగ్గోడు వస్తుంది. చిన్నా 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 అలిసిరా చిన్నా చిన్నా అరే చిన్నా అలిసి బాబు చిన్నా 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 ఏమండి రాంబాయ్, నువ్వు ఇంటి నుంచి వెళ్ళక్కర్లేదు. షాపులు, ఫ్యాక్టరీలు అన్నీ నీవి. చెప్పరా చెప్పరా దొంగ రాస్కెల్. అవును సాంబయ్య, గోవింద్ తను చేసిన తప్పులని ఒప్పుకున్నాడు. చెప్పరా, కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పు. చెట్టును మొదలంటూ నరికేసి ఇప్పుడు నీళ్లు పోసే ఏం ప్రయోజనం? లేదు బాబుగారు, ఇంతకాలం మంచి చెడు ఆలోచించకుండా డబ్బు కోసం కకృతిపడ్డాను. రక్త సంబంధాన్ని కూడా మరిచిపోయి కసాయి వాళ్ళ ప్రవర్తించాను. చేసిన పాపాలు చాలు. మీరు కష్టపడి సంపాదించిన సొమ్ము నాకు నెత్తురు కూళ్ళాంటిది. వద్దు బాబు, మీ ఆస్తిపాస్తులు మీరే తీసుకోండి. ఇంతకాలం నేనేం కూడబెట్టినా, ఏం సంపాదించినా అంతా వాడి కోసమే. పుచ్చుకోవడానికి, ఇచ్చుకోవడానికి వాడికే సర్వాధికారాలున్నాయి. సాంబయ్య, ఇంకా ఎందుకు ఈ పట్టుదలలో? ఎంతైనా చిన్నాకి మీ అండ కావాలి. వాడి బాగోగులు చూడటానికైనా మీరిక్కడే ఉండాలి. ఏ తండ్రి కావాలో అంత తేలిగ్గా తేల్చోగలిగిన వాడు వాడి మంచి చెడ్డలు, బాగోగులు వాడే చూసుకోగలడు. వాడికి ఆ శక్తి ఉంది. చిన్న చిన్న వాళ్ళని వెళ్ళొద్దని చెప్పు, ఇక్కడే ఉండమని చెప్పు. వెళ్ళు బాబు, వెళ్ళు. ఇంతకాలం సాంబయ్య పాలు పోసి ఓ పావును పెంచాడ్రా. నీలో మార్పు వస్తుందనుకోవటం మాది బుద్ధి తక్కువ. ఇప్పుడు చెప్పు, ఆస్తంతా వీళ్ళని చూసి భయపడిస్తున్నావా, నిజంగా ఇస్తున్నావా? నిజంగా బాబు, ఈ ఆస్తి మీద నాకు ఏ ఆశ లేదు. తీసుకో బాబు.
బాగున్నావా కామాక్షి? బాగున్నాను అమ్మగారు. ఛీ, అమ్మగారిని పిలవడం ఏమిటి? బాగున్నాను అక్క అంటే చాలు. ఇదిగో పరికిణి జాకెట్ పండక్కి కుట్టించుకో. అలాగే ఈ బట్టలు మీ అయ్యకి ఇవ్వు. ఆ? కాసేపు నాకు ఇద్దరు గుళ్ళోకి రండి, ప్రసాదం అలాగేనండి. తీసుకుంటారు కానీ. నే పెడతాలే. ఇదిగోండి టోకెన్. గంగా, ఇవి తీసి అక్కడ పెట్టు. మమో భక్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ ఈ సంవత్సరం కొత్త బ్రాంచ్ ఒకటి తెలుస్తున్నానన్నావు, ఏమైందిరా? అన్ని ఏర్పాట్లు చాలా వరకు అయిపోయాయి మాస్టారు. జనకుల గోత్రం సాంబశివరావు, మీరు మంచి ముహూర్తం పెడితే మీ చేత్తోనే ప్రారంభిద్దాం అనుకుంటున్నాను. మధ్యలో నేనేమిట్రా పానకంలో పుడకలాగా? మీ యువరాజ్య చేయించు, ఉభయ కుశలోపరిగా ఉంటుంది. అంతవరకు యువరాజు రాజధానిలో ఉంటేగా. నమస్కారం బావగారు. శెట్టి బాలగోత్రం గోవిందు. నువ్వు మళ్ళీ దేశంలోకి దిగేవన్నమాట. ఆ కాగితాలేమిటి? రేపు మా బావ లాయర్ పంపబోయే నోటీస్ బాబు కాపీ. అభయ ఆయురారోగ్యం ఐశ్వర్యాణం అభివృద్ధ్యర్థం ధర్మాది కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ స్వామి, నా కొడుకు శెట్టి బాలగోత్రం చిరంజీవి చిన్న పేరుతో అర్చన చేయండి. శెట్టి సాంబయ్య, నీ మంచితనానికి ఫలితం చూసావా? ఇన్నాళ్ళు వాడిని క్షమించి వదిలేశావు. ఇప్పుడు వీడి కన్న తండ్రినన్న సాకుతో నీకు వెన్నుపోటు పొడిచాడు. అర్థమైందా? దావా వేసి మన చిన్నాని కోర్టు ద్వారా స్వాధీనపరచుకోవాలనుకుంటున్నాడు. మంచిదే. రక్తపాశాన్ని, పెంచిన మనసుని తూకం వేసేది, తీర్పు చెప్పేది ఆ నల్లకోటు, ఈ తెల్ల కాగితాలే అయితే అలాగే తీసుకెళ్ళమనండి. గునుపాటి సాంబశివరావు మీరే కదూ? అవును. చిన్న మీ సొంత కొడుకు కాదని, తన కొడుకేనని పెనుమతి గోవింద్ ఫిర్యాదు చేస్తున్నాడు. నిజమేనా? నిజమే. దట్స్ ఆల్ యువర్ ఆనర్. నమస్కారం బాబు. నమస్కారం బాబు. బాబు, విన్నారు కదా, నిజం ఏంటో ఆ సాంబయ్యే చెప్పాడు. న్యాయమూర్తులు మీరు. న్యాయం నా వైపే ఉందని తమరు తీర్పు చెప్తారు, నాకు తెలుసు. కానీ నేను కోరుకున్నా అయ్యా, ఆ సాంబయ్య కోరుకున్నా అయ్యా, చిన్న క్షేమమే కదా కోరుకునేది. మరి ఆ పసివాడు పెంపుడు తండ్రి దగ్గర ఉంటాడా, లేక కన్న తండ్రి దగ్గర ఉంటాడా? వాడినే తెలుసుకోమనండి బాబు. ఆ పసివాడు ఏ అచ్చటా ముచ్చటా తీర్తని ఆ పెంపుడు తండ్రి దగ్గర ఉంటాడా? అరే, ఓ ఆట పాట మంచి చెడు ఏమీ లేకుండా ఓ ఖైదీలాగా అక్కడే ఉంటాడా? సరే, ఏదో చిన్న తప్పు చేశాడని ఫుట్పాత్ మీద బూట్ పాలిష్ చేస్తూ అక్కడే ఉంటానంటాడా? సరే, సారీ సార్, కన్న తండ్రిని గనక వాడి బాధ చూడలేకపోతున్నాను సార్, చూడలేకపోతున్నాను. లక్షలు కార్లు లేకపోయినా ఏదో విధంగా నా బిడ్డను పోషించుకునే స్థితి నాకుంది. అందుకే అడుగుతున్నాను సార్, ఎక్కడుంటాడో ఆ చిన్నానే అడగండి సార్. గోవింద్ వాంగ్మూలం పరిశీలించిన తర్వాత చిన్న యోగక్షేమాలు కోర్టు వారి దృష్టిలో పెట్టుకుని చిన్న ఎవరితో ఉండాలన్న నిర్ణయాన్ని ఆ కుర్రవాడికే విడిచిపెట్టడమైనది. మిస్టర్ సాంబశివరావు, మీకేమైనా అభ్యంతరం ఉంటే నిర్భయంగా చెప్పుకోవచ్చు. ఉందని చెప్పండి. లేదు సార్. నమస్కారం బాబు. చిన్న, ప్లీజ్ కమ్ హియర్. కమ్ హియర్. చూడు బాబు, అటు పెంచిన తండ్రి, ఇటు కన్న తండ్రి, ఎవరి దగ్గర ఉండాలనుకుంటున్నావో కోర్టు వారికి చెప్పు. నిర్భయంగా చెప్పు బాబు. బాబు, కానీ మా అమ్మ కూడా నాకు కావాలి. మమ్మీ,
For more videos, please subscribe to iDream.